నమస్తే అండి. హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. నా పేరు మాధవ్ అండి. కేపీహెచ్బిలో ఉంటానండి, హైదరాబాద్లో. నేను మ్యారేజ్ బ్యూరోలోకి వెళ్ళటం వల్ల నేను మోసపోయాను అని చాలామంది నోటి దగ్గర నేను విన్నానండి, నోట్లో నుంచి. అది ఎక్కువ 70% పైన నేను విన్నానండి. పలానా మ్యారేజ్ బ్యూరోకి అంత కట్టాము, ఇంత కట్టాము, చాలా నష్టపోయాము అని అంటున్నారు. ఫస్ట్ పాయింట్, అసలు మ్యారేజ్ బ్యూరోల దగ్గరికి మీరు ఎప్పుడు వస్తున్నారు? ఫస్ట్ మ్యాట్రిమోనీకి ఎక్కువ మంది అండి. ఇది ప్రతిదీ కూడా మిమ్మల్ని మీరు ఊహించుకోవద్దు. నేను ఎక్కువ మంది ర్యాండమ్గా చెబుతున్నానండి. ఫస్ట్ మీరు మ్యాట్రిమోనీకి వెళ్తారండి. ఏ కస్టమర్ అయినా, కొంచెం చదువుకున్న కస్టమర్ ఎవరైనా కూడా ఫస్ట్ వెళ్ళేది మ్యాట్రిమోనీ. మ్యాట్రిమోనీలో మీరు ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు మీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్తారండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారండి. అది కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడరండి. చెప్పు వదిలేస్తారు. ఎందుకు చెప్పు వదిలేస్తారంటే, మాకేంటి, మా అమ్మాయికి ఏంటి, మా అబ్బాయికి ఏంటి, మాకు ఎందుకు రావు, ఈ యాటిట్యూడ్లో ఉండటం వల్ల చెప్పు వదిలేస్తారు. చెప్పి వదిలేయటం వల్ల అవతల పార్టీ, మీ ఫ్రెండ్ కానీ, లేకపోతే ఇంకోళ్ళు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, మీ కులం వాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఆడు పెద్ద కేర్గా చెప్పలా, పెద్ద ఇంపాక్ట్గా చెప్పలేదు, చూద్దాంలే ఏదైనా ఉంటానే వదిలేస్తారండి. ఆ తర్వాత అప్పుడుకి మీ పిల్లోడికో మీ పిల్లకో మీరు పెళ్లి చేద్దాం అనుకుని సంవత్సరమో 2 సంవత్సరాలు టైం అయినాక అప్పుడు మ్యారేజ్ బ్యూరో వైపు చూస్తారు. అది కూడా ఎలా చూస్తారు? ఫస్ట్ ఊరుల్లో ఉన్న మ్యారేజ్ బ్యూరోలు చూసుకుంటారు. మీకు దగ్గరగా మీ ఊరుల్లోనో మీ సందుల్లోనో ఒక సంఖలో బ్యాగ్ పెట్టుకొని ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అనగానే టకటక మీ ప్రొఫైలు మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా పెద్ద పెద్ద ఫైల్స్ పంపిస్తారండి. అందగత్తెలు పంపిస్తారు. మీ అబ్బాయికి 10 లక్షల ప్యాకేజ్ ఉంటే, మీ అబ్బాయికి 20 లక్షల ప్యాకేజ్ ఉంటే, ఆడు 30 లక్షలు 40 లక్షల ప్యాకేజ్ వాళ్ళు పంపిస్తారు మీకు. దేనికి? ఫీజు తీసుకుంటాకి, మీ దగ్గర డబ్బు తీసుకుంటాకి. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఆశపడుతున్నారు. మీరు ఆశపడి ఆ ప్రొఫైల్ని ఇది మా అబ్బాయికి సెట్ చేసేస్తాడేమో, ఇది మా అమ్మాయికి సెట్ చేసేస్తారేమో అనుకుని ముందు ఆడికి ఫీజు కడుతున్నారు, ఆడికో ఆవిడకో. ఓకే, ఇక్కడ తప్పెవరిదండి? మోసం చేసినోడదా, మోసపోయినోడదా? నా ఒపీనియన్ అయితే మోసం చేసినోడది ఎప్పుడు తప్పు కాదండి, మోసపోయినోళ్ళదే తప్పు. ఎందుకంటే నువ్వు ఆశపడ్డావు, మోసపోయావు. ఓకే, రెండో పాయింట్, ఇలాగే ఇంకోడు వస్తాడు, ఇంకొక ఆవిడ వస్తారు, ఇంకోళ్ళు వస్తారు, అది అయిపోద్ది. అసలు మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది, అసలు మేము మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరో వాడు, ఆ మ్యారేజ్ బ్యూరో ఆవిడ ఎలా చూస్తారు అనేది మీరు అడగరు. అసలు మీ దగ్గర ఏమున్నాయని అడుగుతారు. మీ దగ్గర ఉన్నాయి చూపించండి అని అడుగుతారు. చూపిస్తాం వల్ల మీకు లాభం ఏంటి? అసలు ఇది ఎందుకు గమనించట్లా మీరు? మా దగ్గర ఉన్నాయి చూపిస్తా, కొన్ని వందలు ఉంటాయి నా దగ్గర అయితే, ఎనీ క్యాస్ట్ చూపిస్తా, మీ అబ్బాయి ఏజ్కి తగ్గట్టు, మీ అమ్మాయి ఏజ్కి తగ్గట్టు. లాభం ఏంటి? వన్ సైడ్ నచ్చితే సరిపోద్దా? మీకు నచ్చితే సరిపోద్దా? అవతల పార్టీకి నచ్చాల్సిన పని లేదా? నేను అందుకనే అనేది ఏంటంటే, ఆ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి, ఏమండి మా రిక్వైర్మెంట్ ఇది, మా పాప వయసు ఇది, 98లో పుట్టింది, 99లో పుట్టింది, లేకపోతే 95లో పుట్టింది, 92 వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళకి ఎప్పుడు కడుపులు రావాలి, ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలి, ఆ పిల్లల పెద్దవాళ్ళు ఎప్పుడు చేయాలి వాళ్ళు తెలియదు. అయినా కూడా మాకేంటి అన్న ఆలోచనలో ఉన్నారు. అది సెకండరీ విషయం. మీరు ఆ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి, మా పాప ఏజ్ ఇది, మా అబ్బాయి ఏజ్ ఇది, మమ్మల్ని ఏం చేయమంటారు, మా కోరికలు ఇవి అని చెబితే, ఆ మ్యారేజ్ బ్యూరో అతను, అమ్మ ఇది ఈ కోరిక సమంజసంగా ఉంది, ఈ కోరిక లేదు, ఇది మార్చుకోండి అని చెప్పినప్పుడు అతని ముందు ముక్తసరిగా సరేనండి అనకుండా మీరు మార్చుకుంటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు మార్చుకుంటానికి ప్రయత్నం చేయమంటున్నానంటే, మీ పిల్లలకి తొందరగా పెళ్ళి అవ్వటం కోసం. అది మా కోసం మార్చుకోమంటలా. నేను చెప్పినా, ఇంకో మ్యారేజ్ బ్యూరోలు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మేమంటూ సెటిల్మెంట్ అమౌంట్ అనేది పెళ్లి కుదిరితే ఒక డబ్బు తీసుకుంటామండి. మాకు కావాల్సింది ఆ డబ్బు అండి. రిజిస్ట్రేషన్ ఫీజు మా స్టాఫ్కి, మా రెంట్లకి, మా మెయింటెనెన్స్కి అయిపోద్దండి. అది పెద్ద విషయం కాదు. మీ మ్యారేజ్, మీ అబ్బాయిదో మీ అమ్మాయిదో మేము తొందరగా పెళ్లి చేయగలిగితే ఆ వచ్చే డబ్బే మాదండి. మేము దానికోసం ఆరాటపడి మిమ్మల్ని కాదమ్మా ఈ ఆలోచన తప్పు, ఈ ఆలోచన కరెక్ట్ అని చెబుతామండి.
ఇంకోటి, మీరు ఆ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వచ్చి అసలు ఏమున్నాయి, ఎలా చేస్తారు, ఏంటి అని అడిగిన తర్వాత అప్పుడు కరెక్ట్ అనిపిస్తే అతనికి పే చేయండి. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకో లేకపోతే 4 ఫైల్స్ పంపించిన వాళ్ళకో మీరు డబ్బు కట్టేసి నేను మోసపోయాం అని చెప్పొద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు మోసపోలేదు, మీరు ఆశపడ్డారు. ఓకే. ఇంకొకటి, మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళ స్టాఫ్తో మాట్లాడుకోండి, ఆ ఓనర్తో మాట్లాడుకోండి, అసలు వర్క్ ఎలా చేస్తున్నారో చూసుకోండి, మీకు ప్రొఫైల్ ఇవ్వగలరా లేదో చూసుకోండి. ఎందుకంటేనమ్మా కొన్ని చేయగలిగిన ప్రొఫైల్స్ ఉంటాయి, కొన్ని చేయలేని ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పటికి కూడా నేను ఎంత ఫిల్టర్ చేసి తీసుకున్నా కూడా 100లో ఒక ప్రొఫైల్, సుమారు 10లో ఒక ప్రొఫైల్ నేను దెబ్బతింటున్నానమ్మా. రావట్లే వాళ్ళకి, అవతల పార్టీలు ఒప్పుకోవట్లా. వీళ్ళు ఏమనుకుంటారు, నా కస్టమర్లు ఈయనకి డబ్బులు కట్టా కదా, ఈయన నాకు ఎందుకు పంపడం, ఎందుకంటే వాళ్ళ ఫైల్ వాళ్ళ గొప్పదే కదమ్మా, నాకు ఎందుకు పంపడం అని ఆలోచనలో ఉంటారు. 10లో ఒకటి నేను దెబ్బతింటున్నానండి. మ్యాక్సిమం నేను వచ్చిన ఫోన్లో చాలా ఫోన్లు రిజెక్ట్ చేస్తానండి. చాలామంది హట్ అవుతున్నారు కూడా, చాలామంది సార్ మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పారంటున్నారు కూడా నన్ను. కానీ ఏంటంటే చేయగలిగితేనే నేను ఫైల్ తీసుకుంటానండి, చేయలేకపోతే నేను తీసుకోలేనండి. ఎందుకంటే నేను మీ ఫైల్ తీసుకొని మీ దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బు నాకు అరగదు, నాకు ఉపయోగం ఉండదు, ఆ పాపం నాకు వద్దు. రెండో పాయింట్, నేను ఫైల్ తీసుకున్నాను అనుకోండి, ఆల్రెడీ మీ అమ్మాయి 92 లేకపోతే 95 మీ అబ్బాయి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకో సంవత్సరం నేను పెంచినోడిని అవుతా. ఆ పెంచడానికి నాకు అర్హత లేదు, నాకు అనవసరం. అందుకని నేను అలా చేస్తానండి. మీరు అలాగే ఏ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినా వాళ్ళతో డిస్కస్ చేసుకొని మీరు ఎలా చేస్తారు, ఇగో నాకు ఈ కట్నం కావాలి, లేకపోతే నేను ఈ కట్నం ఇస్తాను, నాకు ఈ శాలరీ కావాలి, నేను ఇది ఇస్తాను, కొంచెం ఫ్లెక్సిబుల్గా, నాకు 3 ఏళ్ళే తేడా, 3 ఏళ్ళు కాదండి, ఒక 5 ఏళ్ళు ఫ్లెక్సిబుల్గా పెట్టుకోండి. మా అమ్మాయి ఇంటలేదండి, మా అబ్బాయి ఇంటలేదండి అనవద్దు. చెప్పుకోండి పిల్లలకి, మన పిల్లలకి మనమే చెప్పుకోవాలండి. మనం నిదానంగా, తండ్రి కాదండి తల్లి చెప్పుకుంటే పిల్లలు వింటారండి. నిదానంగా చెప్పుకొని ఒక మ్యారేజ్ బ్యూరోని సెలెక్ట్ చేసుకొని ఆ మ్యారేజ్ బ్యూరోకి ఫైల్ ఇవ్వండి. అంతేగాని ఆ మ్యారేజ్ బ్యూరో కూడా మీరు తిరిగి వచ్చేసి ఆయనకి ఇచ్చేసి ఇదిగో కుప్పలు వస్తాయని అనుకోవద్దండి. ఇది తయారు చేసే వస్తువులు కాదండి, ఇది శిల్పాలు చెక్కేవి కాదండి, ఇది ఉన్న వస్తువుని తేవాలి, ఉన్న ఫైల్ని తెచ్చే వ్యాపారం అండి ఇది. అంతేగాని మీ దగ్గర ఉన్నాయి పంపించండి అంటే ఉన్నాయి పంపిస్తే ఏది సెట్ అవ్వాలి, శాలరీ సెట్ అవ్వాలా, హైట్ సెట్ అవ్వాలా, కులం సెట్ అవ్వాలా, ఆస్తి సెట్ అవ్వాలా, అందం సెట్ అవ్వాలా, ఇవన్నీ అయినాక పెద్దలు మాట్లాడుకునే సెట్ అవ్వాలా. ఇన్ని సెట్ అవ్వాలండి. మీరు హడావిడి పడిపోయి చివరిలో మ్యారేజ్ బ్యూరోలకు వచ్చేసి మీరేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు అనేది మాత్రం దయచేసి. అంతెందుకండి, మొన్న నెల 5 రోజులైంది ఒక కస్టమర్ నాకు రిజిస్ట్రేషన్ అయ్యి 6 ప్రొఫైల్ పంపించాను నెల 5 రోజులకి. నన్ను వేస్ట్ అన్నాడు. అంటే అతని ఆలోచన ఏంటి, అతను ఏమనుకుంటున్నాడు, ఇది అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. ఏదైనా కూడానండి మీరు ప్రయత్నము చేయటానికి అవతల మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి కొంత టైం ఇవ్వండి. ఎందుకంటే ఇది ఆడు ఫేక్ అనుకోండి, మీకు నచ్చినట్టు తయారు చేయించేయచ్చు, కానీ ఫేక్ కాదండి. నేను ఎలా చేస్తానంటేనండి, నా దగ్గర ఉన్న కస్టమర్ని చూసుకుంటాను. నాకున్న మ్యారేజ్ బ్యూరో సుమారు ఒక 5000 మ్యారేజ్ బ్యూరోస్తో నేను టైప్ ఉన్నాను సార్. 5000 మ్యారేజ్ బ్యూరోస్తో నేను చూసుకుంటా. మీ పాప మీ బాబు ఉన్నారు, వీళ్ళకి ఏం చేస్తానంటే నా 5000 మ్యారేజ్ బ్యూరోస్ని 10 గ్రూపుల కింద డివైడ్ చేసి ఒక 500 మ్యారేజ్ బ్యూరోస్కి ఒక 15 డేస్కి ఒకసారి అందరు ఫైల్స్ ప్రతిరోజు మర్చిపోయి కొందరు అడుగుతారు 15 రోజులకు ఒకసారి అంటే మాకు కష్టం అండి అని. కష్టం అన్నప్పుడు వెళ్ళిపోవటమేనండి, చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటేనండి అదే మ్యారేజ్ బ్యూరోడికి పద్దాక మీ అమ్మాయిని మీ అబ్బాయిని పంపిస్తాడు, చిరాకు పుట్టి అసలు ఉన్నా కూడా పంపడు. ఇది పద్దాక కనిపించకూడదు, అదే ఫోటో కనపడకూడదు, అదే బయోడేటా కనపడకూడదండి. అప్పుడు నేనేం చేస్తానంటేనండి 15 రోజులకి ఒక 500 మ్యారేజ్ బ్యూరోస్లో టచ్ చేస్తాను. ఏమంటే నా దగ్గర ఈ పాప ఉన్నారు, ఈ బాబు ఉన్నారు, ఈ ఏజ్ పాప, ఈ ఏజ్ బాబు, ఇంత ప్యాకేజ్ బాబు, ఇంత ప్యాకేజ్ పాప, ఇంత కట్నం ఇచ్చే పాప, ఇంత కట్నం ఎక్స్పెక్ట్ చేసే అబ్బాయి, పలానా క్యాస్ట్ అని చెప్పి పంపిస్తే ఆ మ్యారేజ్ బ్యూరోలో కూడా అవతల ఇంకొక క్లయింట్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఉంటారు కదండి. అప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ఈ ఫైలు వీళ్ళకి సెట్ అవుద్ది అనుకుని నాకు పంపిస్తారండి. నేను నా కస్టమర్కి పంపిస్తానండి. నా కస్టమరు నచ్చితే ఓకే, నేను 3 రోజులు చూస్తానండి. నచ్చకపోతే అసలు ఎందుకు నచ్చలేదని అడగను, ఎందుకంటే అడిగే అర్హత నాకు లేదు. నేను డబ్బు తీసుకొని సర్వీస్ చేస్తున్నానండి. వాళ్ళు నచ్చే వరకు నేను పంపించాలి. అలా అని తయారు చేసి పంపించేది కాదండి, ఉన్నాయి పంపించేది, వచ్చినవి పంపిస్తానండి. ఒకవేళ నచ్చినప్పుడు
వాళ్ళు మా స్టాఫ్కి రిప్లై ఇస్తారు, ఈ ఫైల్ నచ్చిందని ఎంక్వైరీ చేయండి అని. మేము ఇమీడియట్లీ అవతల ఇంకో మ్యారేజ్ బ్యూరో అతను పంపించుంటాడు కదా, అతన్ని అడుగుతాం, సార్ ఇది మా క్లయింట్కి నచ్చిందండి, పాప నచ్చింది, అది బాబు వాళ్ళకి నచ్చింది, మీరు వాళ్ళని కనుక్కున్నారంటే కనుక్కున్నానండి అంటారు. నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు అంటే ఒక వదిలేస్తాం. నచ్చిందండి అంటే ఇమ్మీడియట్లీ ఆ మ్యారేజ్ బ్యూరోతో నా పాప వాళ్ళ ఫాదర్నో మదర్నో లేదా బాబు వాళ్ళ ఫాదర్నో మదర్నో మాట్లాడిస్తే అప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరో అతను నా క్లయింట్ వాళ్ళ డేటా తీసుకెళ్ళి అవతల వాళ్ళ క్లయింట్ వాళ్ళ మదర్ ఫాదర్కి ఇస్తారండి. ఆ తర్వాత అది కూడా వాళ్ళకి నచ్చితే అప్పుడు డైరెక్ట్గా ఇద్దరిని కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడిస్తానండి. అది కూడా నచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చూపులు పెడతానండి. నేనైతే ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నానండి. ఎవరు ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది, నా సిస్టమ్ అయితే ఎలా ఉంటుంది. మీరు దయచేసి మ్యారేజ్ బ్యూరోలో మోసపోయాము అని చెప్పొద్దండి. మీరు ఆశపడొద్దు, మీరు మోసపోవద్దు. 1-2 సార్లు రీచెక్ చేసుకున్న తర్వాతే ఎవరికైనా ఫైల్ ఇవ్వండి. నమస్తే అండి, నా పేరు మాధవ్ కాటాబొత్తుల, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, KPHP హైదరాబాద్ అండి. నమస్తే.